హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త చేయూత పథకానికి సంబంధించిన ఆసరా పెన్షన్లు 4016 6016 రూపాయలకి సంబంధించి తాజా స్టేట్మెంట్స్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు, అలాగే ఈ 4016 6016లకి సంబంధించి కొత్త పెన్షన్ల మంజూరు అండ్ ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాలు కూడా ఇదే వీడియోలో స్పష్టంగా వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే ఇప్పుడు ప్రస్తుతం 2016 పొందుతున్న వాళ్ళకి 4016 రూపాయల చేయూత పథకం ద్వారా ఆసరా పెన్షన్లను అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఇటు దివ్యాంగుల మిత్రులు ప్రస్తుతం 4016 పొందుతున్నారు. వీళ్ళకి 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అయితే ఈ పెన్షన్లకి సంబంధించి ఇప్పటివరకు మంజూరు చేయడం కానీ, లేదంటే లబ్ధిదారులకి కొత్త పెన్షన్లకి సంబంధించి నిర్ణయ ప్రకటనకి సంబంధించి కానీ ఎలాంటి హామీ లేకపోవడంతో ఈరోజు ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే అవుపిస్తున్నాయి. సో వాస్తవ పరిస్థితులు ఏంటివి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 43 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ఇవి ఓల్డ్కి సంబంధించిన సమాచారం. అయితే కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో మరొక 5 నుండి 7 లక్షల కొత్త పెన్షన్లు మంజూరు అయ్యే సమాచారం అయితే అవుపిస్తుంది. తద్వారా ఈ సంఖ్య సుమారుగా 50 లక్షల వరకు చేరొచ్చు అనేది అప్డేట్ అయితే ఉంది. ఇక్కడ కొత్త పెన్షన్లు 2016లో 4016 రూపాయలు. దీన్ని కొత్తగా పెంచితే సుమారుగా రాష్ట్ర ప్రభుత్వం మీద 800 నుండి 600 కోట్ల రూపాయల ప్రతి నెల భారం పడనున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ 800 నుండి 600 కోట్ల రూపాయలకి సంబంధించిన కొత్త బడ్జెట్ అనేది రాబోయే బడ్జెట్లో ప్రభుత్వం కేటాయింపులు చేసి ఇక మార్చి 31వ తారీఖు నాడు తర్వాత ఈ కొత్త పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయడానికి ఏర్పాటు చేసుకుంటుందనే సమాచారం తెలుస్తుంది. మొన్న జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4 పథకాలకు సంబంధించిన ప్రారంభించడం జరిగింది. ఈ 4 పథకాలలో ఒకటి సాగు చేసే రైతులకు ఇచ్చే రైతు భరోసా. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 2218 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. సో ఇక రెండో పథకం వచ్చేసి ఆత్మీయ భరోసా, 18,000 మందికి సంబంధించి 10 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో అని చెప్పి కేవలం 71,484 మందికి మాత్రమే పత్రాలని అందజేశారు. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మార్పులు చేర్పులతో కూడిన కొత్త కార్డులకు సంబంధించి కూడా 1,53,000కి సంబంధించి లబ్ధిదారులకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ పథకాలకి సంబంధించిన ప్రక్రియలో ఒకటి ఆత్మీయ భరోసా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిందనేది తెలుస్తుంది. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా కేవలం 71,000 మందికి మాత్రమే పత్రాలు అందజేశారు. కాబట్టి మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా ఆగిపోయింది అనేది కూడా అప్డేట్ అయితే తెలుస్తుంది. కేవలం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కాకుండా అంటే రైతు భరోసా అండ్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన మార్పుల చేర్పులకు సంబంధించి మాత్రమే అవకాశాలు ఉన్నాయనే తెలుస్తుంది. సో దీని కారణంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో మరే కొత్త పథకాన్ని ఈ ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరమే ప్రారంభించడానికి అవకాశాలే ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ కూడా రానున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మార్చి 31 తర్వాత కొత్త పెన్షన్లు అనేవి అందించబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. ఇక ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందించబోతున్నారనే విషయానికి వస్తే, ఫిబ్రవరి 20వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు లబ్ధిదారులకి ఈ ప్రక్రియను ప్రారంభించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తపాలా కేంద్రాల ద్వారా, అలాగే మీరు ప్రతిసారి ఏ విధంగా అయితే పెన్షన్లు లబ్ధి పొందుతున్నారో ఆ కేంద్రాల ద్వారా మీకు పెన్షన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసుకుంటుంది అనేది కూడా తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క పథకం గురించి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీకు తెలియజేస్తుంటాం. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.